ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి ఈ వీడియో రూపంలో ఇటు రీతిగా మిమ్మల్ని కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజున చిన్న ప్రార్థన చేసుకుని దేవుని మాటలు మనము ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. మహాగణుడ, మహోన్నతుడా, నీ మహోన్నతమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. గడిచిన కాలం అంతా కూడా నీ రెక్కల చాట్లు మమ్మల్ని భద్రపరిచి మరొకసారి ఇటు రీతిగా ఈ వీడియోలో ప్రభువా మా వారిని కలుసుకోవడానికి మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి వందనాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి వారిని కూడా పేరు పేరున మీరు దీవించండి, ఆశీర్వదించండి, నీ మేలుతో నింపండి. వారికి ఏదైతే అవసరతగా ఉందో ఆ అవసరతను తీర్చమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనము ధ్యానం చేసుకుందాం. యోబు గ్రంథము 39వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చూస్తే 27 నుంచి 29 వచనాలు మనం చదువుదాం. పక్షిరాజుని యాజ్ఞకు లోబడి ఆకాశ వీధికెక్కున, తన గూడు ఎత్తైన చోటును కట్టుకొనున, అది రాతి కొండ మీద నివసించును. కొండపేటు మీదను ఎవరు ఎక్కజాలని ఎత్తు చోటను గూడు కట్టుకును. అక్కడ నుండి తన ఎరను వెదుకును, దాని కన్నులు దానిని దూరము నుండి కనిపెట్టును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధ లేఖనాలలో దేవుడు పక్షిరాజు గురించి రాయిస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ప్రతి జంతువుని గురించినటువంటి వివరణ, ప్రతి వ్యక్తిని గురించినటువంటి వివరణ, ప్రతి పర్వతాన్ని గురించినటువంటి వివరణ, ప్రతి సందర్భంలోనూ కూడా ప్రతి సందర్భాన్ని గురించి కూడా పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ లోక సంబంధమైనటువంటి ప్రతి విషయాన్ని కూడా బైబిల్ తెలియజేస్తుంది. బైబిల్లో లేనిదంటూ ఏదీ లేదు. బైబిల్ జ్ఞానము అపారమైనది. బైబిల్లో దొరికే జ్ఞానము అపారమైన జ్ఞానము. అట్టి జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలంటే ఖచ్చితంగా బైబిల్ మనం చదవాలి. దేవునికి స్తోత్రం. కనుక ఈరోజున పక్షిరాజును గురించినటువంటి ఒక మాట ఈరోజున మనం నేర్చుకుందాం. బైబిల్లో చాలాసార్లు చాలా సందర్భాల్లో పక్షిరాజును గురించినటువంటి వివరణ ఇవ్వబడింది. పక్షిరాజు అనగా గ్రద్ద, రాబందు, డేగ, వీటన్నిటిని కూడా పక్షిరాజు అని పిలుస్తారు. పక్షిరాజు అనేది అమెరికా దేశం యొక్క జాతీయ పక్షి. అదేవిధంగా అమెరికా యొక్క రాజ్యముద్రలో ఈ పక్షిరాజును వారు ఉపయోగిస్తూ ఉంటారు. 1792వ సంవత్సరంలో ఈ పక్షిరాజును వారి యొక్క జాతీయ పక్షిగా వాళ్ళు ప్రకటించుకున్నారు. ఒక గ్రద్ద ఎదిగి పెద్దదైనప్పుడు దాని రెక్కలు చాపినప్పుడట సుమారు 8 అడుగుల వరకు కూడా అది తన రెక్కలను చాపగలిగేటువంటి సామర్థ్యము ఒక గ్రద్దకి ఉంటుందని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ఈ గ్రద్ద సుమారుగా 120 కిలోమీటర్లు ఒక గంటకు ప్రయాణం చేయగలదు. కనుక ఇది గ్రద్ద అనే దాని గురించి మనం ఆలోచిస్తే ఈ గ్రద్ద సాధారణమైనటువంటి ప్రాంతాల్లో అది నివసించేది కాదు. సాధారణమైన చెట్ల మీద, చెట్ల కొమ్మల మీద గూళ్ళు కట్టుకుని బతికే జీవి అయితే ఈ గ్రద్ద కాదు. ఈ గ్రద్ద ఎక్కడ నివసిస్తుందంటే ఎత్తైన పర్వతాల మీద నివసిస్తుంది. ఇతర పక్షులతో అది నివసించదు. గ్రద్ద అనేది సెపరేట్గా నివసిస్తూ ఉంటుంది. ఈ రోజున క్రైస్తవుడు ఒక గ్రద్దతో పోల్చబడుతున్నాడు. క్రైస్తవుని ఒక గ్రద్దతో పోలిస్తే క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండాలి. లోకంలో కలిసిపోయి లోక సంబంధిలాగా క్రైస్తవుడు ఉండడానికి వీలు లేదని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. కనుక ఎత్తైన కొండ మీద ఒక గ్రద్ద తన నివాసాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడ నివసిస్తూ ఉంటుంది. ఎవరికి అందనటువంటి ఎత్తులో ఆ గ్రద్ద ఉంటుంది. ఈ రోజున క్రైస్తవులు కూడా ఎవరికి అందనటువంటి ఎత్తులో, అంటే ఈ లోక సంబంధమైన పాపంలో పడకుండా ఉండాలంటే ఎవరికి అందనటువంటి ఎత్తులో, పరిశుద్ధతలో మనం ఉండాలి. ఎత్తైన కొండ మీద మనం ఉండాలి. రూపాంతర అనుభవం మనం పొందాలి. కనుక అటువంటి పరిస్థితిని మనం సంపాదించుకోవాలి. ఇక్కడ యోబును ప్రశ్నిస్తున్నాడు. ఏమని ప్రశ్నిస్తున్నాడంటే, పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడుతుందా? నీ మాట వింటుందా పక్షిరాజు? గ్రద్ద నీ మాట వింటుందా? గ్రద్ద నువ్వు చెప్తే వింటుందా? అంటే ఇక్కడ ప్రతి మాటలను కూడా మనం ఒక అర్థాన్ని వెతుక్కోవాలి. గ్రద్ద సాధారణంగా ఎవరితోనూ స్నేహం చేయదు. అది ఒంటరిగా ఒక రాతి కొండ మీద ఉంటుంది. క్రైస్తవుడు అనేవాడు కూడా ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం.
అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తున్నటువంటి పత్రిక 2 కొరింథీ 6వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనము. 6వ అధ్యాయం 18వ వచనము. మీరు దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఎలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడినై ఉందును, వారి నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీరు మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలై ఉందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. మనము ప్రత్యేకంగా ఉండాలి. లోకానికి మనము ప్రత్యేకంగా ఉండాలి. లోక మాలిన్యము మనకు అంటకుండా మనము కాపాడుకోవాలి. అదిగా అంటాడు, ఎవడైనా ఈ లోకంలో భక్తి చేయాలనుకున్న ప్రతి ఒక్కడు కూడా ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తాను కాపాడుకుంటాడని యాకోబు పత్రికలో చెప్తున్నాడు. కాబట్టి ప్రత్యేకించబడినటువంటి అనుభవంలోనికి ప్రతి క్రైస్తవుడు కూడా రావాలి. మిగతా పక్షులు ఎలాగైతే జీవిస్తాయో అట్టి రీతిగా ఈ గ్రద్ద జీవించదు. యేసు ప్రభువుని నమ్ముకున్న వారు గ్రద్ద వలె ప్రత్యేకమైనటువంటి జీవితం మనం బ్రతకాలి. డిఫరెంట్ స్పిరిట్. యెహోషువ కాలంలో ఇదిగో అక్కడ ఆయన వేరొక ఆత్మతో వెంబడించాడంట దేవుణ్ణి. వేరొక ఆత్మతో వెంబడించిన కారణం చేత డిఫరెంట్ స్పిరిట్ అని ఇంగ్లీష్లో అంటాడు. కాబట్టి కాలేబు గురించినటువంటి మాట, కాలేబు వేరొక ఆత్మతో వెంబడించాడు. డిఫరెంట్ స్పిరిట్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. కనుక మనము కూడా దేవుని వెంబడించినప్పుడు మనుష్యాత్మతో కాదు, లౌకికాత్మతో కాదు, భౌతికాత్మతో కాదు, దేవుణ్ణి అనుసరించేటప్పుడు మనము కూడా ఎలా అనుసరించాలంటే ప్రత్యేకముగా మనం ఉండాలి. క్రైస్తవుడు ఈ లోకానికి ప్రత్యేకంగా ఉండాలి. ఈ లోకంతో కాంప్రమైజ్ అయిపోకూడదు. భక్తి విషయంలో, ఆరాధన విషయంలో, దేవుణ్ణి మహిమపరిచే విషయంలో ఈ లోకానికి మనము కాంప్రమైజ్ అవ్వకుండా ప్రత్యేకంగా గ్రద్ద ఎలాగైతే ఉంటుందో అలాగా మన క్రైస్తవులు ఉండాలని దేవుని వాక్యము తెలియజేస్తుంది. పక్షిరాజు ఎలాగైతే ఒక బండ మీద తన నివాసాన్ని కట్టుకుంటుందో, ఎత్తైన బండ మీద పక్షిరాజు ఎలాగైతే తన నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటుందో, అలాగే మనము కూడా క్రీస్తు అనే బండ మీద మన నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మనం ప్రత్యేకంగా ఉండాలి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు కూడా ఒకసారి చదువుదాం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. కాబట్టి మీరు ఎలా ఉండాలంటే ప్రత్యేకమైన వారు గనుక, రాజైన యాజక సమూహం గనుక మీరు ప్రత్యేకంగానే ఉండాలి. క్రీస్తుతో అంటుకట్టబడిన వారు కనుక మనం ప్రత్యేకంగానే ఉండాలి. గ్రద్ద, పక్షిరాజు ఎప్పుడు కూడా వేరొక జంతువులతో ఉండినట్లుగా అది ఉండదు. తన నివాసం వేరు, తన పద్ధతి వేరు, తన దర్పం వేరు. కనుక ఈ రోజున క్రైస్తవుడు కూడా పక్షిరాజు వలె ఉండాలని ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా హెచ్చరిక చేస్తున్నాను. నన్ను కూడా నేను హెచ్చరించుకుంటున్నాను. మే గాడ్ రిచ్లీ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు, వందనాలు ప్రభువా. ఇదిగో పక్షిరాజును గురించినటువంటి వివరణ ఈరోజు మేము నేర్చుకున్నాం. పక్షిరాజు ఏ విధంగా అయితే ప్రభువా ఇదిగో ప్రత్యేకంగా ఉంటుందో, క్రైస్తవుడైన వాడు కూడా ఈ లోకంలో ప్రత్యేకతను సంపాదించుకోవాలి. పక్షిరాజు వలె ప్రత్యేకంగా ఉండాలి. ఈ లోక మాలిన్యం అంటకుండా ప్రభువా తాను కాపాడుకోవాలి. ఇదిగో యోసేపు అన్యజనుల మధ్య నివసించిన, ఐగుప్తులో నివసించిన ఇదిగో తండ్రి ఆ ప్రత్యేకతను ఆయన చాటుకున్నాడు. ఇదిగో ప్రభా లోతు పాపమాలిన్యమైన లోకంలో నివసించినప్పటికీ కానీ ఆ ప్రత్యేకతను తను కాపాడుకున్నాడు. ఎందరో భక్తులు ప్రభా ఈ లోకంతో స్నేహం, దేవునితో వైరమని గుర్తెరిగి లోకంలో ఉన్నప్పటికీ కానీ లోకంతో స్నేహం చేయకుండా నిన్ను అనుసరించిన వారుగా ఉన్నారు. అందును బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు. మేము కూడా పక్షిరాజు వలె ప్రభువా, మేము ఎవ్వరికి కూడా లోకాశలకు లోబడకుండా, లోకంతో రాజీ పడిపోకుండా ప్రభువా ముందుకు సాగడానికి నీ కృపను అనుగ్రహించండి. మేము కూడా ప్రత్యేకంగా ఉండడానికి నీ కృపను అనుగ్రహించమని ప్రభువును రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.
అందరికీ ప్రైజ్లు ఆడండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ కామెంట్స్ మాకు తెలియచేయండి. మా గాడ్ రిచ్లీ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.